వావ్! చాలా బావుంది. మీ అందరి నటన అద్భుతంగా ఉంది. నీది తప్పు లేదంటే నీది తప్పు లేదు అని మీకు మీరే సపోర్ట్ చేసుకుని చేతులు దులిపేసుకుందామనుకుంటున్నారా? ఏంటి? అందరూ అలా కోపంగా చూస్తున్నారు? నిజం చెప్పాలంటే నేను చేసిన సహాయానికి మీరందరూ నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీ నెత్తిమీద చల్లుకోవాలి. గతం మర్చిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకొక కొత్త జీవితాన్నిచ్చాను. గతాన్ని గుర్తు చేస్తే తనకి ప్రమాదమని డాక్టర్లు చెప్పటంతో తనకి ఒక రక్షణ కవచంలా మారి అనుక్షణం తనని కాపాడుకుంటూ వచ్చాను. మీరు ఆ పెద్దావిడ ప్లాన్స్ వేసుకుని మరీ రాజుని ఇంటికి పిలిపించుకుంటారు. ఇంక ఈ కావ్య సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. తోగలాగా ఎప్పుడూ వెనకాల తిరుగుతూనే ఉంటుంది. గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తు చేస్తూనే ఉంటుంటప్పుడు ఇలా కాకుండా ఇంకెలా జరుగుతుంది? మీకు ఎవ్వరికీ రాజ్ గురించి బాధపడే అర్హతే లేదు. మీ అందరికీ చెప్తున్నాను, ఈ రోజు తనకేమైనా జరగాలి, మీలో ఒక్కర్ని కూడా వదిలిపెట్టను. తప్పు చేసిందే కాకుండా నన్నే కొడతావా? నువ్వు బతుకుతున్న బతికేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా కుటుంబం మీద వేలెత్తి చూపించడానికొచ్చావా? సిగ్గు లేకుండా నా మొగుణ్ణి నీ మొగుణ్ణి చేసుకోవడానికి పెళ్లికి రెడీ అయిపోయిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అసలు దీనంతటికీ కారణమెవరు? నువ్వే కదా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్టే ఒప్పించి నా కడుపు ఆయన మనసుని పాడు చేసి నోటికొచ్చేలా మాట్లాడేలా చేసి మా అత్తయ్య గారి చేత నిజం చెప్పించేలా చేసింది నువ్వే కదా. ఇదంతా నీ ప్లాన్ కాదా? ఆది చాలాపో. ఇంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా